ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ తమిళనాడులో పొలిటికల్ హీట్ పెంచింది. అరెస్ట్ ఆపై కోర్టు ఆదేశాలు, పోలీస్ స్టేషన్లో గంటల తరబడి విచారణ, తరువాత విడుదల. ఇలా ప్రతి విషయంలో హైడ్రామా నడిచింది. ఉదయ్ను ముందుగా తంజావూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. కానీ డిఎంకే శ్రేణులు అక్కడికి భారీగా చేరుకోవడంతో షెంగిపట్టి పిఎస్కు తీసుకువెళ్లారు. అక్కడ సుమారు గంటన్నర పాటు స్టేషన్లోనే ఉంచి విచారించారు. ఓవైపు డిఎంకే నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ దగ్గరకు భారీగా చేరుకొని నిరసన చేపట్టారు. వర్షం పడుతున్నా అక్కడే నిలిచి ఉదయ్ని విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. ఉదయనిధి స్టాలిన్ని సుమారు గంటన్నర పాటు వివిధ ప్రశ్నలు అడిగిన పోలీసులు చివరికి కోర్టు ఆదేశాలతో విడుదల చేశారు. స్టేషన్ నుంచి బయటకొచ్చిన ఉదయ్ డిఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ర్యాలీగా వెళ్లారు. తిరుచి ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడ మీడియా సమావేశం నిర్వహించారు. ఉదయనిధి స్టాలిన్ తానొక మహిళను కించపరిచే వ్యక్తిని కాదని, తన మాటల్ని వక్రీకరించారన్నారు. తన వీడియోలను కాపీ పేస్ట్ చేసి తప్పుగా చూపించారని ఆరోపించారు. ఇదంతా టీవీకే డైవర్షన్ పాలిటిక్స్ అంటూ విమర్శించారు ఉదయనిధి స్టాలిన్. తాను అసెంబ్లీ సాక్షిగా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా టీవీకే తప్పించుకోవాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. நான் பேசாத ஒரு விஷயத்தை கட் காப்பி பேஸ்ட் பண்ணி சில விஷயங்களை ஆட் பண்ணி நான் யாரையும் தவறாக பேசவில்லை. முழுக்க முழுக்க விவசாயிகளுக்காக தான் பேசினேன். நேற்று பேசும்போது சொன்னேன், இந்த அரசு குறிப்பாக இந்த கட்சியை, இந்த தற்கொலை கூட்டமே அவங்களுடைய பாலிசியே வந்து டைவர்ஷன் டாக்டிக்ஸ் தான். முழுக்க முழுக்க ஃபேக் நியூஸ், டைவர்ஷன். ஏதாவது ஒரு பிரச்சனை மாநிலத்தில் எழும்போது அதை டைவர்ட் பண்றதுக்கு வேற ஏதாவது ஒரு பிரச்சனை எடுக்க வேண்டியது, முதலமைச்சர் ஒரு போட்டோ ஷூட் நடத்த வேண்டியது, திமுகவுடைய திட்டங்களை போய் சுத்தி பார்க்க வேண்டியது, போஸ்ட் கொடுக்க வேண்டியது, ரீல்ஸ் போடுறது, அமைச்சர்கள் சட்டமன்ற உறுப்பினர்கள் பள்ளிக்கூடத்துக்கு போய் அங்க இருக்கக்கூடிய மாணவர்கள் எல்லாம் வர சொல்லி அவங்க கட்சி பேரை சொல்லி கோஷம் போட சொல்லி அதை ரீல்ஸா போடுறது, அவங்களுடைய சட்டமன்ற உறுப்பினர்கள் மேல அவங்களுடைய நிர்வாகிகளை இதுவரைக்கும் பல்வேறு குற்றங்களை சொல்லியிருக்கிறாங்க, பாலியல் குற்றங்கள் சொல்லியிருக்கிறாங்க.